మాస్ జాతర మూవీ రివ్యూ మందే ఫాస్టెస్ట్ రివ్యూ అనమాట. జీవితకాలం లేట్ రా. ఎందుకంటే టెన్షన్ పడతావు? ఏం లేదు, బేసిక్గా చిన్న ఫ్యామిలీ ఈవెంట్ ఉండడం వల్ల కొంచెం వీకెండ్ బిజీ ఉన్నాను. సో సినిమా చూసి ఎలాగో చూసి నేను కొత్తగా చెప్పేదేముంది అనిపించింది. ఎందుకంటే కొంచెం అటు ఇటు టాక్ ఉన్నా లేకపోతే ఏదన్నా మిక్స్డ్ ఉన్నా సరే వీడియో అంటాడు అని అంటారు. ఇక్కడ యునానిమస్, అది యునానిమస్ ఒక టాక్ వచ్చింది. మాస జాతర కాదు ఇది, అమ్మ బాబోయ్. చూస్తావేరా, పోయిరా, ధైర్యం ఉంటే నా కళ్ళలో పోయిరా లుచ్చా. హలో గైస్, వెల్కమ్ టు బార్బెల్ పిచ్ మీటింగ్. సంవత్సరానికి ఒక్క పిచ్ మీటింగ్ అనేది చేసే ఛానల్ ఇది. చేద్దాం, మీరు సబ్స్క్రైబ్ చేయండి. 300K దగ్గరలో ఉన్నాము, చేసేద్దాం. నేను ఓపిక తెచ్చుకొని, ఓపిక కాదు కానీ బేసిక్గా టైము డెడికేషన్ పెట్టి రాయాలి. తాగుబోతులు వెంట్రా, తాగి పడిపోవడానికి రాద్దాం, లేదా కొత్తగా ఏదైనా ట్రై చేద్దాం, కొత్త ఫార్మాట్ ట్రై చేద్దాం. దట్ వే ఐ కెన్ మేక్ మోర్ వీడియోస్. పిచ్ మీటింగ్ కొంచెం టైం కన్స్యూమింగ్ కదా అని, బట్ ఐదర్ ఏదో అయితే చేద్దాం. మీరు మాత్రం చేయాల్సిందంటే హైప్ అని కూడా ఏదో ఉంది, అది చేస్తున్నారా? అప్పుడెప్పుడో చెప్పా చేయండి, అది చేస్తే నాకు తెలియదు కానీ అందరు చేయండి అన్నారు. నేను అంటున్నా ఎక్కడ మొదలు పెడదామని ఆలోచిస్తున్నా. బేసిక్గా ఈ ప్రొడ్యూసర్ గారు వేరే సినిమా, ఈ హీరో ముందు సినిమా గురించి, అదో సినిమానా ఏది మన మిస్టర్ బచ్చన్, వేరే సినిమా గురించి ఎందుకులే అది ఇది అన్నారు. సార్ రూల్స్ పెడతారు కానీ ఫాలో కారేమో. లేదా ఇందులో కూడా వైఆర్ఎఫ్ బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ వాళ్ళ హ్యాండ్ ఏదైనా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మీద ఈజీగా తోసేయచ్చు కదా, అలా వాళ్ళు కూడా కో ప్రొడ్యూసర్స్ ఉన్నారు ఈ సినిమాకి. అది లేదా పోనీ ఇంకో కొత్త లాజిక్ వచ్చింది. ఏంటంటే ముందు సినిమాలో కలెక్షన్స్ కన్నా ఇప్పుడు కలెక్షన్స్ ఎక్కువ వస్తే సినిమా హిట్టే, అంతే. మరి ఒక హీరోకి స్పెసిఫిక్గా రూల్ రాసినట్టు బాగుంది. అదేదో ముందు కన్నా ఇప్పుడు ఎక్కువ వస్తే అంతే హిట్. ఈ సినిమా కూడా అంతే వచ్చినట్టుంది. మిస్టర్ బచ్చన్ వాజ్ సో బ్యాడ్ బట్ దిస్ ఈజ్ ఓకే, స్టిల్ బెటర్ దాన్ దట్ కదా అన్నట్టు. అయినా ఈజ్ ఇట్ స్టిల్ బెటర్ దాన్ మిస్టర్ బచ్చన్? నాకు మిస్టర్ బచ్చన్లో అట్లీస్ట్ హీరోయిన్ పార్ట్ కొంచెం బ్యూటిఫుల్గా ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ సాంగ్స్ వర్ రిలేటివ్లీ మచ్ బెటర్ కంపేర్ టు ఇది. సినిమా నేను యాక్చువల్లీ మర్చిపోయా. సో బేసిక్గా అదొక థియరీ ఉంటుంది, థియరీ కదా యాక్చువల్లీ, ఇది ప్రూవెన్ ఫ్యాక్ట్ అనుకుంటా. ఏంటంటే థింగ్స్ ఇఫ్ చాలా ట్రామటైజింగ్ థింగ్స్ ఉన్నాయనుకోండి, మీ బ్రెయిన్ ఆటోమేటిక్గా మర్చిపోద్ది ఎందుకు ఆయన్ని సతాయించడం అని. ఆ టైప్లో మర్చిపోయాను నేను ఆ సినిమాని. సరే, ఈ ఎటకారాలు ఇది అయిపోతే కమింగ్ బ్యాక్ టు ద ఫిల్మ్. మూవీ ఎలా ఉంది, మూవీ ఏంట్రా అంటే సింపుల్ అండి. ఓ ఫార్ములా రాసుకొచ్చారు. ఏంటంటే రవితేజ శ్రీల గారిది హిట్ కాంబో ధమాకా, ఓకే లెట్స్ గెట్ దట్ హియర్. ఓ సేమ్ మ్యూజిక్ డైరెక్టర్, ఓ లెట్స్ గెట్ ద బీమ్స్ హియర్ ఆల్సో అనుకున్నారు. ఇంకా దాని తర్వాత ఓ 2 కామెడీ సీన్లు వేసేద్దాం, సాంగ్స్ పెట్టేద్దాం, డాన్స్ నెంబర్ పెట్టేద్దాం, నాస్టాలజియా పెట్టేద్దాం, ఎస్ ఇట్స్ మాస్ మసాలా ఎంటర్టైనర్ ఆఫ్ ద ఇయర్ అని ఫిక్స్ అయిపోయారు. ఇంకా పాయింట్ ఏంటంటే వాళ్ళు ఫిక్స్ అవుతే అవ్వదు, జనాలు కూడా అవ్వాలి. నాకు అదే అర్థం కాదండి. ఈ మాస్ మసాలా సినిమాలు హిట్ రేట్ ఎలా ఉంటుందో తెలియదు, జనాలకి ఎవరు నచ్చుతుందో తెలియదు. జనాలకి నచ్చవండి నాకు తెలిసినంత వరకు, అట్లీస్ట్ నేను జనాలను అనుకొని చెప్తున్నా. ఇది బ్రోకన్ క్లాక్ ఇస్ ట్వైస్ ఎ డే అంటారు. ఇప్పుడు 10 o'clock దగ్గర ఆగిపోతే 2 సార్లు 10 o'clock వస్తే డైలీ. అలానే అప్పుడెప్పుడు ఏదో అలా కుదిరి కొన్ని థింగ్స్ కుదిరి కొన్ని మాస్ మసాలా సినిమాలు హిట్ అవుతున్నాయి. అవి ఎందుకు హిట్ అవుతున్నాయి ఎవరికి తెలియదు. ఎందుకంటే మిగతా అన్నీ అంతే ఉంటాయి, యాస్టీస్ ఉంటాయి, సేమ్ ఫార్ములా, సేమ్ టెంప్లెట్, సేమ్ కామెడీ, సేమ్ స్టోరీ. సో ఇప్పుడు అదే తీస్తాం అంటే మరి రిజల్ట్ కూడా అలానే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఎందుకంటే ఒక మంచి సినిమా ఓ 10 సార్లు తీస్తే అట్లీస్ట్ 50% సక్సెస్ రేట్ అన్న ఉంటుంది కదా, ఆర్ ఈవెన్ బెటర్. సో మళ్ళీ అదొక అంటారు, మనకేదో మెహర్బానీ చేస్తున్నట్టు చెప్తున్నారు ఈ మధ్య. ఈ సినిమా గురించే చెప్తున్నా నేను. ఈ హీరో గారు కానీ వేరే వాళ్ళు కానీ వెళ్ళిపోయి ఏమంటారంటే, ఓ ఐ మేడ్ 5 or 6 గుడ్ ఫిలిమ్స్, అది ఎవరు చూడలేదు, సో ఐఎమ్ బ్యాక్ టు మై షిట్ అంటారు. అంటే ఇప్పుడు హీరో గారు మీరు 75 సినిమాల్లో ఓ 10 అలా అయి ఉంటాయా అంటే మీరు చాలా మంచి సినిమా అంతా బాగా అనుకున్నారు కానీ వర్కౌట్ అవ్వలేదు. సో ఆ వర్కౌట్ అవ్వడానికి కూడా కొన్ని రీజన్లు ఉంటాయి. మీరు ఏదో కొత్త స్టోరీ తీసుకున్నంత మాత్రం జనాలకు ఆబ్లిగేషన్ లేదు హిట్ చేయాలని. అది మంచి స్టోరీ అయి ఉండాలి, డైరెక్షన్ అయి ఉండాలి, ఓవరాల్ అవుట్పుట్ బాగా అయి ఉండాలి, కొత్త స్టోరీ అయి ఉండాలి. ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అప్పుడు జనాలు యాక్సెప్ట్ చేస్తారు. లేదా అప్పుడు కూడా చేయకపోవచ్చేమో, బట్ ఐమ్ జస్ట్ టెల్లింగ్ దట్ మీరు ఎన్ని చేశారు, 75 సినిమాలు ఎన్ని చేశారు, ఓ 4 చేసా దట్స్ ఇట్ మ్యాన్ అని చెప్పి అదే రోత చేస్తున్నారు. 10 సినిమాలు అదే రోత చేసి మీరే అన్నారు రోత చేశాను నేను ముందు సినిమాలు, ఈ సినిమాలో ఉండదని. ఇంకా మీరు రౌండ్ ఫిగర్ ఇది కూడా కలుపుకోవాల్సిందో పని అయిపోయేది. ఉన్న గుడ్ విల్ అంతా పోద్ది, ఆల్రెడీ పోయింది. నాకైతే ఎప్పుడో పోయింది. ఇంకొక ఉన్న కొంచెం కూడా మీరు గీకి ఆ లాస్ట్లో గిన్నె అడుక్కుంటుంది కదా అన్నం, దాన్ని స్క్రేప్ చేసినట్టు మీరే ఇంకా సినిమాలు తీసి స్క్రేప్ చేసి పడేస్తారు. ఇంకా శ్రీలీల గారు ఉంటారు ఈ సినిమాలో. ఓ శ్రీలీల గారు లాంగ్ టైం నో సీ అందాం అనుకున్నా, కానీ సినిమాలో అయ్యప్ప సాక్షిగా శ్రీడ పర్ఫార్మెన్స్ ముందు చేసిన పర్ఫార్మెన్స్లో బెటర్ అనిపించింది. ఆ టైప్లో ఉన్నాయి. ఏంటి ముందు చేసిన పర్ఫార్మెన్స్ సైలెంట్గా నడుచుకుంటూ వెళ్ళిపోవడం, సీఈఓ లాగా ఉండడం, ఏదో క్రింజి జోక్ లేదు, దట్ ఈస్ బెటర్ దాన్ దిస్ అనిపించింది. అంటే ఐ అండర్స్టాండ్ కూడా కాదు, అసలు రోల్ చదవరా, మీరు క్వశ్చన్స్ అడగరా, ఏంటి క్యారెక్టర్లు ఎందుకు బిహేవ్ చేస్తాను అడగరా, ఏం కావాలి నీ ప్రాబ్లం ఏంటి అసలు? అదేదో సుపారీ కోసం 3 లక్షలు ఇవ్వడం కోసం గంజా అమ్మేస్తారంట. అసలు
చాలా క్వశ్చన్స్ ఉంటుంది దాని మీద నాకు. బట్ ఓకే, అలా ఎలా రాస్తారో నాకు అర్థం కాదు. అంటే చాలా ఏంటంటే చాలా ఎనర్జెటిక్గా అది ఇది చూపించాలి, కానీ దాని వెనకాల కూడా ఒక డీప్ మీనింగ్ ఉంది, ఒక ఇది ఉంది అని చెప్పి మళ్ళీ ఒక ట్విస్ట్ పెట్టాలి, మళ్ళీ హీరో వచ్చి దాన్ని సేవ్ చేయాలి, ఒక సాంగ్ వేసుకోవాలి. చెప్తే సాంగులు డ్యాన్స్లు బాగా వర్కౌట్ అవుతాయి కాబట్టి తీసుకొని పెట్టుకున్నారు. రోలా ఏదైతే అది కొత్తగా చేద్దాం, మళ్ళీ తెలుగు అమ్మాయినే పెట్టుకుందాం, దీంట్లో ఏదో స్టఫ్ ఉంది, సినిమాలో ఏదో ఇది ఉంది, యాస ఉంది అని. ఆ యాస విషయంలో కూడా అంతేనండి, ఇరిటేటింగ్ మ్యాక్స్ అసలు. ఆ తెలంగాణ ఎందుకు ట్రై చేయాలి, అవసరమే లేదు అక్కడ, కానీ పెట్టాలంతే. పెట్టింది సరిగ్గా చేశారా, నథింగ్. వదిలేండి. ఇంకా సినిమా అంతా ఒకటే టెంప్లెట్, హీరో వస్తాడు కొడతాడు రిపీటు, వస్తాడు కొడతాడు రిపీటు, మనల్ని కొట్టినట్టే ఉంటుంది. కాకపోతే అంటే కామెడీ దగ్గర తీసుకొని పోని, కామెడీ ఏముంటుందా అంటే జబర్దస్త్ స్కిట్ వాళ్ళని తీసుకొస్తారు. ఐఎమ్ నథింగ్ అగేన్స్ట్ దెమ్, నేను చాలా చూసాను ఒక టైంలో. కాకపోతే వాళ్ళు ఒక విధంగా నాకు ఎందుకు ఎస్టాబ్లిష్ అయిపోయారంటే, మీకు అలా ఉంటుందో లేదో తెలియదు, ఒక 3-4 క్యారెక్టర్స్ వాళ్ళే మళ్ళీ సినిమాలు చూస్తే నాకు ఆ స్కిట్ ఫీలింగ్ వస్తుంది. సినిమా నుంచి బయటకు వచ్చేస్తా అవే టైప్లో వెళ్తున్న జోక్స్ అనిపిస్తుంది. మీకు అదే అనిపిస్తుంది కింద రాయండి. నాకైతే అసలు వర్కౌట్ లేదు కామెడీ సీన్స్. అండ్ ఇంకోటి నాకు ఎక్కడ ఫ్రస్ట్రేషన్ వస్తుంది అంటే, ఇదే తీసే రొట్టె టెంప్లెట్ సినిమా తీస్తారు, అందులో చిన్న పీస్ తీసి పక్కన పెడతారు. ఏంటంటే అక్కడ పోలీస్ కదా, ఇక్కడ రైల్వే పోలీస్ అవడం వల్ల ఏం ఎక్స్ట్రా ఒరిగింది, ఏం జరిగింది, ఏం ఉండదు. బట్ ఏదో పెట్టాలంతే. దీనికి తోడు ఒక నాస్టాల్జియా ఫ్యాక్టర్ తీసుకొద్దాం, జాన్ గ్రిషమ్ అన్నారు, ఇదంటారు, మన విక్రమార్కుడు టైప్లో ఏదో ఫైట్లు, నథింగ్ వర్క్డ్ అవుట్. అన్నీ బాగుంటే ఏదో అలా కుసమర్పుగా వదిలితే బాగానే ఉంటుంది, కానీ సినిమాలో నింపినట్టు ఏదో చేసేద్దాం అంటే ఆ మ్యాజిక్ అనేది వర్కౌట్ అవ్వలేదు ఈ సినిమాలో. ఇది చాలా ఫార్ములా టైప్ అనిపించింది. సెట్ పీసెస్ కూడా, ట్రైన్లో ఇవి కూడా, ఫైట్స్ కూడా ఏదండి, నథింగ్ వర్క్ ఫర్ మీ. ఈ సినిమాలో ఆలోచిస్తున్నా, నథింగ్ వర్క్ ఫర్ మీ. ఇంకేదో ఉడుము తీసుకొచ్చి ఫైట్లు పెడతారయ్యా, అది కూడా క్రాక్ సినిమా ఏదో చూసాము, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ. సో ఇది ఏంటంటే అక్కడ ఇక్కడ అన్ని తీసుకొచ్చి పెట్టేద్దాం వర్కౌట్ అయిపోద్ది అంటే అది వర్కౌట్ అవ్వదు. ఎవరైతే ఫార్ములాలు వేసుకున్నారో వాళ్ళకే చెప్తున్నా, మూవీ ఈజ్ నాట్ ఫార్ములా అండి, యాజ్ సింపుల్ యాజ్ దట్. అక్కడ ఏదో వర్కౌట్ అయితే ఇక్కడ వర్కౌట్ అవ్వాలి రూల్ లేదు. అండ్ ఈ హీరోని వెన్ విల్ వి ఇవాల్వ్? ఒక సీన్ పెడితే ఆ పెట్టడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓ పోలీసు వాడిని చంపాలి, నీ దగ్గర అన్లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయి, నువ్వు చాలా కనెక్టెడ్, చాలా పవర్ఫుల్, చాలా వెల్తీ, ఏం చేస్తావు? ఓ 10 మంది చాలు, 10 మంది 2 రోజులు లెక్కి చేసి ఒక స్పాట్లో పెట్టి 10 మంది చేతిలో గన్లు ఉన్నాయంటే మటా షవడేం చేయలేడు, ఫినిష్. లేదు అంటే ఇలాంటి లడ్డూల సెటప్లు పెడతారు, తీసుకొచ్చి అడవిలో ఆటో ఏదో జాక్ వేస్తారంట, ఓ ఫ్యామిలీ కలిసి చంపడానికి ట్రై చేస్తారు, ఉడుము ఉంటుంది. ఐ డోంట్ అండర్స్టాండ్ ద పాయింట్. ఏదో ఇంట్రెస్టింగ్గా చూపించాలని ట్రై చేస్తారు, కానీ లాస్ట్ హీరోనే గెలుస్తాడు. సో ఎందుకు పెడతారో తెలియదు ఇలాంటి సిచ్యువేషన్స్. నెక్స్ట్ మన మ్యూజిక్, భీమ్స్ గారు అసలు ఎలా ఉందంటే, నాకు వాసు సినిమాలో ఉంటుంది, నువ్వు చేయరా అని వేరే వాళ్ళకి ఇచ్చారా, లేకపోతే ఈయన ఏమైపోయారో నాకు తెలీదు, నాకు ఒక సాంగ్ వర్కౌట్ అవ్వలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా హీఈస్ ద మ్యాన్ అని చెప్పేది వస్తుంది. అసలు నాకైతే అది మళ్ళీ రిపీట్ వస్తూ ఉంటుంది. బీజిఎం అనేది మనం క్రేవ్ చేయాలి. ఎలా అంటే ఆ బీట్ కానీ అది కానీ ఎలా ఉండాలంటే, ఇప్పుడు డాకు మహారాజ్లో ఉంటుంది రీసెంట్ టైమ్స్లో, అండ్ వేరే సినిమాలో కూడా ఉంటాయి. ఆ బీట్ వస్తుంటే కమాన్ వి వాంట్ దట్ బీట్. ఇప్పుడు స్టాలిన్ సినిమాలో ఒకటి వస్తుంది, అలా ఆ బీట్ కోసం వెయిట్ చేయాలి. ఇక్కడ బీట్ వస్తే మళ్ళీ వచ్చిందారా ఇది అన్నట్టు. అస్సలు బాల, ఆ ర్యాప్ బాల, అది బాల. నాకు నథింగ్. లిరిక్స్ అయితే సాంగ్ ఉంటుంది, సినిమాకి లిరిక్స్ లేవు, ఇది లేదు, అది లేదు, వదిలేండి. ఇంకా దాని ఏమంటారు, అన్నీ పాడైపోయినాక అప్పడం పాడిందంటే ఏం లాభం అండి. ఇట్స్ ఓకే, ఇట్స్ హోల్ మీల్స్ డిజాస్టర్ అనమాట. మీకే అనిపిస్తుంది కింద రాయండి. నేను ఇలానే తొందరగా రివ్యూలు ఇవ్వాలా, మా అయితే వచ్చి కింద తిట్టండి. చూసిన బాల్ పిచ్ మీటింగ్స్ కొలదమల్లి వచ్చారు. థ్యాంక్ యూ.